ఫ్రెండ్స్, మీ జీమెయిల్లో కూడా స్టోరేజ్ అనేది నిండిపోతుందా? అట్లయితే ఈ ప్రాసెస్ అయితే పాటించండి. నేను చెప్పబోయేది మాక్సిమం మీ స్టోరేజ్ అనేది నిండిపోకుండా అయితే కాపాడవచ్చు అన్నమాట. సో చాలా మందికి ఎక్కడుంటాయి ఏం కథ అని చెప్పేసి తెలియదు. మన జీమెయిల్లోనే మనకు తెలియకుండా చాలా రకాల మెయిల్స్ వస్తాయి కదా, వాటిని పర్మనెంట్ గా రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దాని గురించి మన జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడనే మీకు మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, మన అనవసరం లేని వెబ్సైట్ లోకి ఎప్పుడైనా ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం సబ్స్క్రైబ్ చేసి పెడుతుంది అనమాట. ఒకవేళ మనం సబ్స్క్రైబ్ చేయకున్నా సరే ఆటోమేటిక్ గా దాని పర్మిషన్ తీసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటుంది అనమాట. సో వీటన్నిటిని మనం రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే మీకు చిన్నగా ఈ విధంగా ఉన్నా సరే దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇన్ని రకాల మెయిల్స్ అనేవి మన స్టోరేజ్ అనేది తింటూ ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్ లా. సో వాటన్నిటిని ప్రెస్ చేసుకొని టిక్ మార్క్ అయితే చేసుకుంటారు కదా, ఇట్లా హోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా అవి సెలెక్ట్ అయితే అయిపోతాయి. ఇక్కడ పైన మీకు డిలీట్ ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇట్లా మీకు అనవసరం లేని ఏవైతే మెయిల్స్ ఉన్నాయో అవి ఎంతో కొంత స్టోరేజ్ అనేది తింటూ ఉంటాయి కాబట్టి వాటిని అయితే పర్మనెంట్ గా రిమూవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంతకుముందు నేను డిలీట్ చేసిన కదా, అయినా సరే పోతలేవు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఇంకా ఎన్ని ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ లా అని చెప్పేసి. ఇట్లా మీరు ఈ మెయిల్స్ అనేవి మొత్తం చెక్అవుట్ అయితే చేసుకోవాలి. దాని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ఇట్లా చాలా రకాల మెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీటిని అన్నిటిని మీరు రిమూవ్ చేసుకోవాలి, అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు సెకండ్ మెథడ్ అయితే చెప్తా. ఇక్కడనే మీకు జీమెయిల్స్ పైన సర్చ్ ఇన్ ఈమెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఆ బాక్స్ ని టిక్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి టైప్ చేయండి. దాని తర్వాత మీకు అనవసరం లేని ఏవైతే ప్రమోషనల్ మెయిల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు షో అవుతాయి అన్నమాట. వాటిని సింపుల్ గా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే దాన్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. కాకపోతే మీకు ఏ విధంగా డిలీట్ చేయాలో కూడా చూపెడతాను. ఇట్లే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకొని డిలీట్ కొట్టేస్తే మీకు ఇప్పటి నుంచి ఉన్న స్టోరేజ్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సెలెక్ట్ ఆల్ చెప్పేసి ఇక్కడ ఉంది కదా, డైరెక్ట్ దాన్ని ప్రెస్ చేసి డిలీట్ అని కొట్టేస్తే అన్ని ప్రమోషనల్ మెయిల్స్ ఏవైతే ఉంటాయో అన్సబ్స్క్రైబ్ కింద అవన్నీ వెళ్ళిపోతాయి. మెయిన్ ఏవైతే మెయిల్స్ ఉంటాయో అవి వెళ్ళిపోవు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మీకు థర్డ్ మెథడ్ అయితే చెప్తాను. దీని ద్వారా మీకు మొత్తం ఏవైతే లార్జ్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడనే మీకు టాప్ లో సర్చ్ ఇన్ ఈమెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో ఒక టెక్స్ట్ అయితే ఇస్తా, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగానైతే ఆ టెక్స్ట్ అయితే ఉంటది అనమాట. దీన్ని ఇక్కడ కాపీ చేస్తే ఏమైతుంది అంటే మీ జీమెయిల్స్ లలో ఏవైతే లార్జ్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ షో అవుతాయి అనమాట. దాని ద్వారా మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. మీ జీమెయిల్ లలో ఏవైతే పెద్ద ఫైల్స్ ఉంటాయో అవన్నీ డిలీట్ చేసుకోనికి ఈజీగా ఉంటది. నేను ఆల్రెడీ రిమూవ్ అయితే చేసుకున్నా రీసెంట్ గానే. కాకపోతే ఇక్కడ మీకు షో చేద్దామంటే ఎటువంటి ఫైల్స్ అనేవి లేవు కాబట్టి మీరు ఈ విధంగా దీన్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసిరు అనుకోండి, ఈజీగా మీకు కనబడుతూనే ఉంటాయి అన్నమాట. దేంట్లో ఇమేజెస్ ఫైల్స్ ఉన్నాయి, దేంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ రిమూవ్ చేసుకుంటే మనం సరిపోతుంది. డిలీట్ ఎట్లా కొట్టిరో అట్లా కొట్టాలన్నమాట. సో ఇట్లా ఫ్రెండ్స్ మీ జీమెయిల్ స్టోరేజ్ అనేది ఫ్రీ అప్ అయితే చేసుకోవచ్చు. అనవసరం లేని సబ్స్క్రైబ్లు ఉంటే, అనవసరం లేని మెయిల్స్ ఉంటే, అనవసరం లేని ప్రమోషనల్ మెయిల్స్ ఉంటే అవన్నీ రిమూవ్ అయితే చేసుకోవచ్చు.